తీయ తీయగనే పంచుతుంది ఎవరో. నా ప్రాణాలు నిలబెట్టింది తనం లేందే మనం లేము అంటావు. ఎగ్జాక్ట్లీ బాస్. ఏవండి, ఆవండి, అదే ఆ డాక్టర్ని మీరు చూడలేదు కదూ? చూశానుగా. ఏం చూసారు? ఆవిడ ఎప్పుడు మీ ముందుకొచ్చినా ముసుగేసుకోనో మాస్క్ వేసుకోనో వచ్చింది. ఇప్పుడు ఆవిడ చూడటం అంత అవసరమా? అవసరమా అంటారేంటండి? మీ ప్రాణాలు నిలబెట్టిన దైవ సమానురాలైన ఆ డాక్టర్ని మీరు చూడడం చాలా అవసరమండి. ఇప్పుడే కాదు, మన జీవిత కాలంలో ఎలాంటి ముఖ్యమైన ఫంక్షన్స్ జరిగినా ఆవిడ్ని పిలవడం మాత్రం మనం మర్చిపోకూడదండి. నా మనసుకెందుకో ఒకటి అనిపిస్తుందండి. ఆవిడకి మనకి, ఆవిడకి నాకు, ఆవిడకి మీకు, అంతెందుకు ఆవిడకి మన ఫ్యామిలీకి జన్మ జన్మల బంధం కాదు కాదు అంతకన్నా ఎక్కువ బంధం, చెప్పలేని విడదీయలేని బంధం ఏదో ఉందని నా మనసు పదే పదే ఘోషిస్తుందండి. ఆమెను చూడగానే ఒక అలజడి, ఏదో చెప్పలేని అనుభూతి, ఆత్మీయురాల్ని చూసినట్టు ఫీలింగ్, ఒకటేంటండి ఎక్సెట్రా 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 అన్నీ. నా గొడవ వదిలేయండి. మీరొకసారి ఆమెను చూస్తే మీకు నాకు కలిగిన ఫీలింగే కలుగుతుంది. ఏంటండి ఏం మాట్లాడరే? ఏం మాట్లాడాలి? అన్నీ నువ్వే మాట్లాడుతున్నావుగా. సరే, ఇప్పుడు ఎలాగో అక్కడికి వెళ్తున్నాంగా, ఆవిడ్ని చూస్తే ఏం ఫీలింగ్ కలిగిందో అప్పుడు చెప్తాను. అప్పటి వరకు పోలీస్ సైరన్ లాంటి నీ నోరు ఆఫ్ చేసి పెట్టు. నువ్వు మాట్లాడితేనే బోర్ కొడుతుంది, మాట్లాడకపోతేనే హాయిగా ఉంది. ఓకే ఓకే, మీ ఇష్టం అండి. మీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏంటి? మీకు వింత చూపిస్తాను, ఒకసారి పైకి చూడండి. ఏముంది పైన? ఏమండి, పైన అంటే రూఫ్ కాదు, ఇక్కడ బోర్డు చూడండి.
ప్రాథమిక వైద్యశాల. అందులో ఏముంది? ఆ, అదేంటండి హాస్పిటల్కి మీ పేరు ఉంది చూడలేదా? అందులో పెద్ద వింతే ఉంది. నా ఒక్కడికే ఉందా ఆ పేరు? కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఈ పేరు పెట్టుకుని ఉంటారు. ఇది చూపించా వింత అన్నావు. వచ్చిన పని చూసుకుందామా? మీరు థ్రిల్ ఫీల్ అవుతారనుకుంటే తుస్సు అనిపించారంటండి. ఇంక ఈ పార్దు టాపిక్ వదిలే రా, కార్డు ఇచ్చేసి వెళ్దాం. మ్, హాయ్ మేడం. హాయ్. బాగున్నారా? బాగున్నాము. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? రూమ్లో లేరు, మరి ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. అలాగా. నా పేరు వరుదిని. ఒకసారి డాక్టర్ గారిని కలవాలి. సరే, మీరు కారిడార్లో వెయిట్ చేయండి, నేను వెళ్ళి చెప్తాను. థ్యాంక్ యూ. డాక్టర్. వెళ్ళి వరోధనని పిలుచుకొనిరా. అలాగే డాక్టర్. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. చెప్పింది చెయ్యి. డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. ఆ, ఇద్దరిలో ఒకరినే రమ్మన్నారు. ఆ, ఇద్దరు రావడం కుదరదా? ఒక్కరినే పంపించమన్నారు మేడం, అది కూడా మిమ్మల్నే. నా బదులు ఈయన వెళ్తారు. అలా కుదరదండి. డాక్టర్ గారు లేడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అందుకే మిమ్మల్నే రమ్మన్నారు. నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? నీకే పరిచయం కదా, నువ్వే వెళ్ళి ఇన్వైట్ చెయ్యి. మ్, నమస్తే డాక్టర్. చెప్పు. మిమ్మల్ని కలవడానికి వచ్చాం మేడం. మీ సిటీలో హాస్పిటల్స్ లేవా? కానీ మీరు అక్కడ ఉండరు కదా. నేనెందులోనూ స్పెషలిస్ట్ని కాదే. నేను మిమ్మల్ని డాక్టర్గా కలవడానికి రాలేదు. డాక్టర్గా కాకుండా మన మధ్య ఇంకే రిలేషన్ ఉంది? గుడికి ఎందుకు వెళ్తాం? దేవతను చూడ్డానికే కదా. నేను ఇక్కడికి అందుకే వచ్చాను. నేనేమి దేవతను కాను. నా దృష్టిలో అంతే. పొగడ్తలాపి వచ్చిన పని చెప్పు. మా ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీకి
మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ గా పిలవడానికి వచ్చాను. అవును, మీరు అమెరికా వెళ్ళారని చెప్పారు. నేనా? ఎవరు చెప్పారు? మా అత్తయ్య గారు. అవును, వెళ్ళబోతున్నాను. మరి ఆవిడెందుకు అలా చెప్పారు? అది వెళ్ళి ఆవిడని అడుగు. మీరు అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు? 30 తారీఖున. మే 30 కదా? అమ్మయ్యా, మే 29న మా వెడ్డింగ్ యానివర్సరీ. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా రాను. ఎందుకు డాక్టర్? నేనెందుకు రావాలి? అదేంటి డాక్టర్, మీరు లేకపోతే మా వారు బ్రతికేవారే కాదు. అందుకే మీ మీద గౌరవంతోనూ అభిమానంతోనూ పిలవడానికి వచ్చాను. మీరు తప్పకుండా వస్తానంటారని ఆశపడ్డాను. రోజుకొక్కరికైనా ప్రాణాలు నిలబెడుతున్నాను. అలా అని వాళ్ళెవరూ నన్ను పిలవడం లేదే. పిలిచినా నేనెంతమంది ఇంటికని వెళ్తాను? అసలు నాకు నా పని తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలనుండదు. అది కాదు డాక్టర్, అందరి సంగతి వేరు. మేము మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాం. మీ అభిమానంతో నాకు అవసరం లేదు. నా ఫీజు నాకు ముట్ట చెప్పారు, అది చాలు. అంతకు మించి పేషెంట్స్ తోనో వాళ్ళ బంధువులతోనో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే అలవాటు నాకు లేదు. కాబట్టి నేను రాను. అది కాదు డాక్టర్. మీరిక వెళ్ళొచ్చు. అది కాదు డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ నా టైం వేస్ట్ చేయొద్దు. ఇచ్చావా? మ్మ్. ఏమన్నారు? ఆవిడ అమెరికా వెళ్ళిపోతున్నారట, రావడం కుదరదన్నారు. ఈ మాత్రం దానికి నేను చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా ఇంత దూరం లాక్కొచ్చావు. పిలవడం మన ధర్మం అండి. రావడం రాకపోవడం వాళ్ళ వీళ్ళని బట్టే కదా. సర్లే పద. ఏమండి ఏమండి ఏమండి, ఒకసారి ఆపండి. మళ్ళీ ఏంటి? ఆపండి. ఆహా, మన కొత్తిల్లండి. అదే మనం త్వరలో గృహప్రవేశం చేయబోయే ఇల్లు వచ్చిందండి. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. అబ్బా రండి. ఏమండి, చూడండి, ఇదే మన కొత్త ఇల్లు, మన కలల సహకారం. ఏమండి ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. గుడికాలు పెట్టిరండి, కొత్త ఇల్లు కదా, నా సెంటిమెంట్. ఇదండి మన హాల్. ఇంకా సెటప్ సరిగా చేయలేదు, కానీ ఈ 80 ఇంచెస్ టీవీ మాత్రం మీకోసం నేను ముందే కొనిపెట్టేసి ఉంచేసానండి. ఏమండి ఆఫీస్ నుంచి మనం వచ్చిన తర్వాత రిలాక్స్ గా ఈ సోఫాలో కూర్చొని ఈ 80 ఇంచెస్ టీవీలో జీ తెలుగు సీరియల్స్ అన్ని చూసేయచ్చండి. రండి రండి. ఇదిగోండి, ఇది కిచెన్. నేను ఇక్కడ వంట చేస్తుంటే మీరు అక్కడి నుంచి దొంగచాటుగా
నా వంపు సొంపుల్ని చూస్తూ ఉంటే, నేను సడన్ గా మిమ్మల్ని చూస్తే, నేను అమ్మ దొంగ అని మీ బొగ్గ గిల్లితే, మీరు నాకు మొట్టకాయ వేస్తే, అయ్యో నాకు సిగ్గుగా ఉందండి. రండి రండి రండి. చూడండి, ఇది మన డైనింగ్ టేబుల్ అండి. ఇక్కడే మనం భోజనాలు చేస్తూ ఎదురెదురుగా కూర్చొని ఒకటే కబుర్లండి. రండి 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 రండి. ఇదేనండి మన మాస్టర్ బెడ్రూమ్. నేను ఇంటి పనులు వంట పనులు చేసి అలసిపోయి ఇక్కడ పడుకుంటే, మీరు ఆఫీస్ నుంచి వచ్చి సడన్ గా నన్ను బెడ్ మీద చూసి నా అందాలు వీక్షించి మై మరిచిపోయి, ఎదుగోండి ఈ స్వింగ్ లో కూర్చుని ఆస్వాదిస్తుంటే, నేను సడన్ గా మెలకొచ్చి చూసి ఎదురుగా మీరుండేసరికి మీరు దొరికిపోయిన దొంగల భుజాలు తడుముకుంటుంటే, నేను అమాంతం మీ మీద పడి బెడ్ మీదకి లాగేసి, అమ్మో నాకు సిగ్గే సిగ్గు సిగ్గే సిగ్గు. రండి రండి రండి. ఇది మన గెస్ట్ల బెడ్రూమ్ అండి. ఇక్కడికి మీ అమ్మ నాన్న గాని, మా అమ్మ నాన్న గాని, నందు, మా అక్క, ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ బెడ్రూమ్ ఇవ్వచ్చు. ఎలా ఉందండి? ఏమండి, ఈ ఇల్లు మన ఇద్దరికి సరిపోతుంది కదా? మనిద్దరికి లవకుశలు పుట్టిన తర్వాత వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాంలేండి. రండి రండి రండి. పిచ్చిదనా, ఇందులో ఏ ఒక్కటి జరగదన్న నిజం నీకు తెలీదు. ఇంకొన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకో, నీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు కన్ను.